ఇమాజిన్ ఒక 19 years old ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ లో ప్రైమ్ సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్ ని డక్ లో అవుట్ చేశాడు. Tough going from here on until lunch. That's in the air, back there, and I think he's going to go. Tendulkar has gone for naught. What a delivery. ఫస్ట్ ఓడిఐ మ్యాచ్, అది కూడా పాకిస్తాన్ అగైనెస్ట్ లో ఫస్ట్ బాల్ కే మొహమ్మద్ హఫీజ్ వికెట్ తీశాడు. 2016-2017 పర్పల్ క్యాప్ హోల్డర్, కంటిన్యూస్ గా ఎస్ఆర్హెచ్ కోసం 4 సీజన్స్ లో 18 వికెట్స్ తీశాడు. 26 years ఏజ్ వచ్చినప్పటికీ క్రికెట్ లో ఆల్ 3 ఫార్మాట్స్ లో భువీ దగ్గర 5 వికెట్స్ హాల్ ఉండాలి. భువీ తన బౌలింగ్ తో బ్యాట్స్మెన్ కి ఇలాంటి వణుకు పుట్టించాడు. అప్పుడే ఈ టైటిల్ పుట్టింది, ద స్వింగ్ కింగ్ ఆఫ్ ఇండియా. కానీ ఇప్పుడు ఫుల్ సైలెన్స్. భువీ ఎక్కడ హెడ్ లైన్స్ లోని కనిపించట్లేదు. ఇండియన్ స్క్వాడ్ లో అయితే ఇంకా ఛాన్సే లేదు. ఇలాంటి లెజెండరీ బౌలర్ ని మనం మెల్లగా మర్చిపోయాం. ఇండియన్ క్రికెట్ ఇప్పుడు ఇంత ముందుకు వెళ్ళిపోయింది, భువీ లాంటి ప్లేయర్ కోసం ఆలోచన కూడా రావడం లేదు. ఇదే స్టోరీ కోసం మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. అయితే పదండి స్టార్ట్ చేద్దాం. ద స్టోరీ ఆఫ్ భువనేశ్వర్ కుమార్, ద ఫోర్గోటన్ లెజెండ్. భువనేశ్వర్ కుమార్ ఉత్తరప్రదేశ్ మీరట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాడు. తన ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్రికెట్ అక్కడే స్టార్ట్ అయింది. 2007 రంజీ ట్రోఫీలో డెబ్యూ చేశాడు, అది కూడా వెస్ట్ బెంగాల్ లాంటి టఫ్ టీమ్ మీద. తన డెబ్యూ ఫస్ట్ క్లాస్ గేమ్ లోనే భువీ 3 వికెట్స్ తీసి తన కెరియర్ లో ఒక మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఇదే టైం భువీ లైఫ్ లో ఒక రోజు వచ్చింది. ఇది భువీ కెరియర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2008 రంజీ ట్రోఫీ ఫైనల్లో 5 times ఛాంపియన్స్ ముంబై అగైనెస్ట్ లో భువీకి తన లైఫ్ లో పెద్ద బ్రేక్ త్రూ దొరికింది. ఈ టైంలో ముంబై టీం నుంచి సచిన్ టెండూల్కర్ ఆడుతుండాలి. ఇదే మ్యాచ్ లో భువీ సచిన్ టెండూల్కర్ ని డక్లో అవుట్ చేశాడు. ఒక పర్ఫెక్ట్ ఇన్ స్వింగర్, క్రికెట్ కి దేవుడు అనుకునే ప్లేయర్ ని ఫస్ట్ బాల్ కి పెవిలియన్ కి వెళ్లేలా చేశాడు. అప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లో సచిన్ కి ఫస్ట్ డక్ అయింది ఈ మ్యాచ్ లోనే. రీజన్ భువనేశ్వర్ కుమార్. ఇలా భువీ తన స్పెల్ తో మ్యాజిక్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. ఫార్మాట్ ఏదైనా ప్రతి బ్యాట్స్మెన్ కి భువీ రాగానే గార్డు సర్దుకోవాల్సిందే. 2011 లో ఐపీఎల్ డెబ్యూ చేసే ఛాన్స్ వచ్చింది భువీకి. పుణె వారియర్స్ ఇండియాలో 2 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇండియన్ టీమ్ సెలెక్టర్స్ భువీని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా కష్టపడిన తర్వాత భువీ ఇండియన్ టీమ్ లో ఆడే ఛాన్స్ వచ్చింది, అది కూడా ఇండియాకి బిగ్గెస్ట్ రైవల్స్ ప్రైమ్ పాకిస్తాన్ అగైనెస్ట్ లో. 25 September 2012 బెంగళూరులో చెన్నై స్వామి స్టేడియంలో భువీకి ఇండియా నుంచి ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ డెబ్యూ చేశాడు. T20 డెబ్యూ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్ లోనే పాకిస్తాన్ ఓపెనర్ నసీర్ జంషెద్ ని బౌల్ చేసి నెక్స్ట్ ఓవర్ లోనే అహ్మద్ షేజాద్ ఇంకా ఉమర్ అక్మల్ వికెట్స్ తీసి ఇండియాలో ప్రతి ఫ్యాన్ తో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఓవరాల్ ఇన్నింగ్స్ లో 4 overs చేసి ఓన్లీ 9 runs ఇచ్చి 3 wickets తీశాడు. ఒక డెబ్యూటెంట్ కి ఇంతకన్నా మంచి మూమెంట్ రాదు. ఓపెనింగ్ మ్యాచ్ లోనే ఇలాంటి పర్ఫార్మెన్స్ మామూలు విషయం కాదు. ఈ పర్ఫార్మెన్స్ వల్ల నెక్స్ట్ 5 months లోనే భువీకి ఓడిఐ డెబ్యూ కూడా ఛాన్స్ వచ్చింది. 30 September 2012 కి మళ్ళీ పాకిస్తాన్ అగైనెస్ట్ లో ఓడిఐ డెబ్యూ చేశాడు. ఓడిఐ డెబ్యూలో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ కే ప్రైమ్ మొహమ్మద్ హఫీజ్ ని క్లీన్ బౌల్ చేశాడు. ఈ బౌల్ ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే హఫీజ్ రియాక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ మ్యాచ్ లో భువీ 9 overs చేసి 27 runs ఇచ్చి 2 wickets తీశాడు. అలా ఈ మ్యాచ్ లో కూడా భువీ తన స్పెల్ తో మ్యాజిక్ ని చూపించాడు. ఇక్కడ నుంచి ఇండియన్ టీమ్ లో ఒక పర్మనెంట్ బౌలర్ గా మారిపోయాడు భువనేశ్వర్ కుమార్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భువీ లైఫ్ లో అసలైన ఛాలెంజ్. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లాండ్ గ్రౌండ్, స్వింగింగ్ కండిషన్స్. ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా అంటే ప్రతి మ్యాచ్ ఇండియాకి ఒక నాకౌట్ మ్యాచ్ అనుకోవచ్చు. ఫస్ట్ అందరి దృష్టి ధోని, కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ మీద ఉండాలి. కానీ స్పాట్ లైట్ తీసుకెళ్లాడు భువనేశ్వర్ కుమార్. 5 matches లో 6 wickets, ఇంకా ఎకనామీ 3.9 runs తో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టీమిండియా ఈ టోర్నమెంట్ లో ఛాంపియన్స్ కూడా అయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది భువనేశ్వర్ కుమార్ ఐకానిక్ జర్నీ. ఇక్కడ నుంచి భూమి ఇండియాలోనే కాదు సేనా కంట్రీస్ లో కూడా వెళ్లి తన లెగసీని కంటిన్యూ చేశాడు. 2014 నుంచి 2017 వరకు భువీ తన కెరియర్ లో పెద్ద పెద్ద రికార్డ్స్ ని హోల్డ్ చేసుకున్నాడు. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ ఇంకా ఇంగ్లాండ్ లాంటి టీమ్స్ మీద బైలాటరల్ సిరీసెస్ లో భువీ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ కంటిన్యూగా ఇస్తూ వెళ్ళాడు. 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆక్షన్ లో భువీని కొనుక్కుంది. ఫస్ట్ ఐపీఎల్ సీజన్ లోనే 14 matches లో 20 wickets తీశాడు. 2014 ఐపీఎల్ సీజన్ లో 3rd highest wicket taker కూడా అయ్యాడు. తర్వాత 2014 ఇంగ్లాండ్ టూర్ భువీ కెరియర్ లోనే మర్చిపోలేని సిరీస్. ఈ సిరీస్ లో 5 టెస్ట్ మ్యాచెస్ లో 19 wickets తీశాడు. ఇంకా 247 runs కూడా చేశాడు. ఇందులో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో 6 wickets హాల్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. ఈ సిరీస్ తర్వాత భువనేశ్వర్ కుమార్ ఆల్ ఫార్మాట్స్ లో ఒక పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఇక్కడే వస్తుంది భువీ లైఫ్ లో పెద్ద డౌన్ ఫాల్. బ్యాక్ టు బ్యాక్ ఇంజరీస్. 2015 వరల్డ్ కప్ భువీ లైఫ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పెద్ద టోర్నమెంట్. కానీ ఈ వరల్డ్ కప్ టైంలో భువీకి యాంకిల్ ఇంజరీ అయింది. అలా మెల్లమెల్లగా ఇంజరీస్ వల్ల మ్యాచెస్ కి దూరం అయ్యేవాడు. 2016 ఏషియా కప్ ఇంకా 2016 T20 వరల్డ్ కప్ టైంలో భువీ ఇంజరీస్ కంటిన్యూగా అవుతూనే వచ్చాయి.
తర్వాత భువీ ఒక బౌన్స్ బ్యాక్ అయితే చేశాడు. 2016-2017 SRH నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్, పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా అయ్యాడు. కానీ IPL కాకుండా ఇండియన్ టీమ్ లో ఆ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. 2018 నుంచి 2020 టైం సరికి భువీ బౌల్లో ఆ స్వింగ్ కనిపించడం మానేసింది. కంటిన్యూగా ఇన్కన్సిస్టెన్స్ పర్ఫార్మెన్సెస్ వల్ల ఇంకా ఇంజురీస్ వల్ల ఇండియన్ టీమ్ లో కొత్త బౌలర్స్ కి ఛాన్స్ ఇవ్వడం వాళ్ళు ఆ ప్లేస్ ని క్యాప్చర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఇంత కాంపిటీషన్ వల్ల భువీకి కండిషనల్లీ మర్చిపోవాల్సి వచ్చింది. కానీ భువీ ఇప్పటికీ IPL లో తన మ్యాజికల్ డెలివరీస్ తో సర్ప్రైజ్ చేయడంలో వెనకడుగు వేయడం. కానీ ఇండియన్ టీమ్ లో జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమి లాంటి ప్లేయర్స్ హెడ్ లైన్స్ లో ఉండేవారు, కానీ భువీకి ఆ ఛాన్స్ రాలేదు. ఏ బౌలర్ అయితే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఇచ్చాడో, 2014లో ఇంగ్లాండ్ లాంటి టఫ్ టీమ్ మీద మ్యాజికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడో, 2017 ICC ర్యాంకింగ్ లో నెంబర్ 1 బౌలర్ అయ్యాడో, అలాంటి లెజెండరీ బౌలర్ ఒక ఫోర్గటెన్ లెజెండ్ గా మారిపోయాడు. టు బి ఫ్రాంక్, భువీ తన కెరియర్ లో లాస్ట్ పేస్ నడుస్తుంది. భువీ చేసిన మ్యాజిక్స్ ఎవ్రీ ఇండియన్ గుర్తుంచుకోవాలనేదే ఈ వీడియో చేయడానికి మోటివ్. వీడియో నచ్చితే మీరు కూడా అలానే ఫీల్ అవుతే కామెంట్స్ లో స్వింగ్ కింగ్ భువీ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.